పెనుమలూరు నియోజకవర్గంలో వరద సహాయక కార్యక్రమాల్లో జన సైనికులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కు అండగా నిలుస్తూ వరద బాధిత కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నారు. సైనికుల్లాగా నిలబడి నియోజకవర్గంలో ప్రతి బాధితుడికి తోడుగా నిలబడతామని తాడిగడప మున్సిపాలిటీ జనసేన అధ్యక్షుడు తాతపూడి గణేష్ తెలిపారు. ఇలాంటి వరద నేను దాదాపు నాకు 44 సంవత్సరాలు వచ్చినాయి. నేను పుట్టి పెరిగిన తర్వాత ఇలాంటి వరద అనేది ఇంతవరకు చవి చూసింది లేదు. ప్రజలు కూడా ఎప్పుడు వస్తుంది ఏదో తక్కువలో వెళ్ళిపోద్ది అని చెప్పి మేము కానీ ఎమ్మెల్యే గారు కానీ వెళ్ళి చెప్పినా కూడా వాళ్ళు ఏమవుతుందండి, కొంచెమే కదా, ఇంట్లో సామాన్లు బోర్డులు ఉన్నాయి, విలువైన సామాన్లు పోతాయేమో అని భయంతో వాళ్ళు బయటికి రాలా. అయినా సరే వాళ్ళ వరద పెరిగిన తర్వాత పోలీసు వారితో ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ మైకులు పెట్టుకుని తిరిగాం. అయినా సరే బయటికి రాలా. ఇట్లాంటి వరద అది ఎవరు కూడా ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేసిన ప్రజలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రాదు రాదు రాదని ధోరణిలో ఉన్నారు వీళ్ళంతా కూడా. ఇట్లాంటి వరదను కూడా ప్రాణాలు అనేది ఒక్క ప్రాణం కూడా పోకుండా పశువుల ప్రాణాలు కూడా కాపాడిన ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పశువుల ప్రాణాలు కాపాడేమో. ప్రజలు అనేది ఒక్క ప్రాణం కూడా నష్టపోకుండా ఈ కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుని చేసింది. మేము కానీ ఎమ్మెల్యే గారు కానీ బార్డర్లో కాపలా కాసే ఒక సైనికుల్లాగా ఈ కరకట్ట మొత్తం రోజు ఈ వరద పెరిగిన కాంచి ప్రతిరోజు కూడా తిరిగి ఎమ్మెల్యే గారు అయితే ప్రాణాలు సైతం లెక్క చేయకోకుండా వరదలోకి వెళ్తే ఆయన కొట్టుకుపోయే పరిస్థితి జస్ట్ కొంచెం పట్టుకోవడం జరిగింది. లేదంటే ఎమ్మెల్యే గారు ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళు. అలాంటి ఎమ్మెల్యే తిరగడం మన పెనలూరు చేసుకునే అదృష్టం అని చెప్పి మీ మూడే ముఖంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే మా అధ్యక్షులు కళ్యాణ్ గారు ఏ విపత్తు వచ్చినా సరే మీరు ఉండండి, మా సైనికులు ఉన్నారు, మా నాయకులు ఉన్నారు, మా జన సైనికులు వీరమల్లి అని చెప్పి ఏదైతే చెప్తారో దాన్ని తూత తప్పకుండా పాటిస్తాం మేము. అలాగే మా ప్రాణాలు సైతం మేము లెక్క చేయకుండా బోట్ల మీద వెళ్ళి బోట్లు కంట్రోల్ చేయడానికి సముద్రంలో బోట్లు నడిపేవాళ్ళు. ఇక్కడ వాళ్ళ వల్ల కాక ఇళ్ల మధ్యలో కరెంటు స్తంభాలు ట్రాన్స్ఫార్మర్ల మధ్యలో వాళ్ళ వల్ల కాక మేము కంట్రోల్ చేసుకుని గుద్దుకుని కాళ్ళు చేతులు ఎరగొట్టుకునే పరిస్థితిలో ఉండి కూడా ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని పెద్దల్ని అందరూ కూడా సురక్షితంగా బయటికి తీసుకురావడం జరిగింది. అలాగే శనివారం నైట్ 1 గంటకి నేను ఇక్కడికి వచ్చి 8 నెలల పాపని ఒక 5 ఫ్యామిలీని బయటకు తీసుకురావడం జరిగింది. ఇబ్బందులు ఉన్నామంటే 1 గంటకు వచ్చి నేను 1 గంట నుంచి 2 దాకా ఇక్కడ తిరిగా. నేను ఆ రోజు నైట్ అంతా కూడా నిద్రపోలేదు. మా జన సైనికులు కానీ మా డివిజన్ అధ్యక్షులు ఎవరు కూడా అందరం కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలందరూ నష్టపోయిన ప్రజలందరూ కూడా ఆదుకుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. దీనికి సంబంధించి కూడా వరద బాధితులకి పవన్ కళ్యాణ్ కనీసం పరామర్శించడానికి కూడా రాలేదు, ట్విట్టర్లో కనీసం ట్వీట్ కూడా పెట్టలేదు అనేటువంటి వాదనలు కూడా వస్తుంది. ఏ విధంగా జరుగుతుంది? ఏమండి, ఇప్పుడు కళ్యాణ్ గారు బయటకు వస్తే లాభం కన్నా నష్టం ఎక్కువ జరిగింది. ఈ ఏంటంటే నదులు ఊపులు, ఈ తొక్కిసలాటకి ఈ క్రౌడ్కి ఎవరు ఏ నదులు పడతారు ఎవరు ఏ కలవలో పడతారో తెలియదు. అది ప్రతి ఒక్కరికి తెలిసిందేది. బురద జల్లాలని చెప్పి అపోజిషన్ ఏదో మాట్లాడతారు. ఆయన పిలుపు మేరకు మేము అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా స్టార్ట్ డే 1 నుంచి మేము రోడ్డు మీద ఉన్నాం. ఇంట్లో పడుకోవాలా. మా గొంతు కూడా చూసారు పోయింది, అరిచి రమ్మని చెప్పి జనాలకి. ఆ పరిస్థితుల్లో మేము పనిచేస్తా ఉంటే అపోజిషన్ ఏదో బురద జల్లే కార్యక్రమం పెట్టుకుంటారు.